సంగారెడ్డి జిల్లాలోని 10వ వార్డులో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జెండాను ఎగరవేసిన రాజేందర్ రెడ్డి, శైలేష్ రెడ్డి పాల్గొన్న కాలనీవాసులు. జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జై మాతా, భారత్ మాతా, జై జై మాతా, భారత్ మాతా. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని మన కాలనీలో స్కూల్ వద్దన ఏర్పాటు చేసుకున్నాం. మా కాలనీ పెద్దలందరూ కూడా ఎంతో సహకరించేసి పొద్దున్నే లేచి ఇక్కడ అందరూ వచ్చేసి ప్రతి కార్యక్రమంలో పాల్గొని ఇది చాలా అద్భుతంగా దిగ్విజయంగా ఈరోజు జరుపుకున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కూడా ప్రతి ఒక్కరి సహకారంతో మేమందరం జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చేసినటువంటి కాలనీ వాసులకు అందరూ కూడా గణతంత్ర దినోత్సవం సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరూ కూడా మన పక్కన ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలలో 3 టీచర్ పనిచేస్తారు. ఎవరో ఒకరు రిటర్న్ వారు అనవసరంగా పిల్లల చేత పని చేపిస్తారని చెప్పేసి ఒక ఫోటో పెట్టిరట. దాన్ని బట్టి కలెక్టర్ గారు వారి ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగింది. దాన్ని మనందరం ఖండిద్దాం. ఎందుకంటే పని చేసే వాళ్ళు మంచిగా చేస్తున్నారు, కానీ అక్కడ ఇప్పుడు ఉన్న గణతంత్ర దినోత్సవం జరుపుకోవాలనే ఉద్దేశంతో చిన్న చిన్న ఏదో పనులు చెప్పించచ్చు, తప్పులే. దాన్ని దృష్టిలో పెట్టుకొని కరెక్ట్గా అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తీసుకురో లేదో పెద్ద మనుషులు వాళ్ళకి తెలుసు, కలెక్టర్ గారు తెలుసు. కానీ అట్లా చేయవలసిన అవసరం లేకుండానేమో అనిపిస్తుంది. ఒకసారి కాషన్ ఇచ్చి మళ్ళీ సార్ ఇట్లా చేస్తే బాగుండదు అని చెప్పేసి ఒకసారి వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఒకసారి చేస్తే అట్లా చేస్తే బాగుంటుందేమని నా ఉద్దేశం. కానీ దీన్ని కలెక్టర్ గారు పెద్ద మనసుతో క్షమించి వాళ్ళను మళ్ళీ రీక్రూట్మెంట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. అందరికీ ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటాను. హృదయపూర్వక అభినందనలు. ఇంకోటి, ఇది మామూలు చిన్న విషయం. పాఠశాల అంటే చిన్నపిల్లలు సాగు చేస్తుండొచ్చు, బహుశా చేయించండొచ్చు, అందరూ కూడా చేయవలసిందే. ఇంకా రిపబ్లిక్ డే కాబట్టి మనం అందరం కలిసి వాళ్ళకు మంచి చేయాలని సోమవారం పోదాము. ఇవాళ రేపు అయితే సోమవారం, రేపు కలెక్టర్ దగ్గరికి పోదాము. అందరూ రావాల్సిందే కోరుచున్నాం. 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ కాలనీలో నిర్వహిస్తున్న కాలనీ పెద్దలకు మరియు శైలేష్ రెడ్డి చాలా చక్కగా కాలనీవాసులకు అందుబాటులో ఉండి ఏదైనా సరే గత 5 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తన భుజస్కంధాలపై వేసుకొని నాకెందుకులే అని ఈ పొద్దురేపు యువకులందరూ ఎవరిళ్లలో వాళ్ళు ఉంటున్నా కూడా శైలేష్ రెడ్డి ప్రతిరోజు ప్రతి కార్యక్రమాన్ని కరోనా టైం నుంచి ఇప్పటి వరకు ఏదున్నా కూడా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన నిరంతరం కష్టపడుతున్నాడు. ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం, ఇక్కడ కాలనీవాసులు అందరూ కూడా ఇక్కడ పాల్గొని దీన్ని దిగ్విజయం చేయడం అందరికీ సంతోషం. రాబోయే రోజులలో అందరం కూడా మనం శైలేష్ రెడ్డి వెంట ఉండి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఇంకా మన కాలనీలో జరుపుకొని మన కాలనీ సంగారెడ్డిలోనే ఒక నంబర్ 1 ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దడానికి ఆ యువకుని వెంట పెద్దలు అందరూ కూడా సహకరించి ఆయన్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.